హే గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు ఇండియన్ మదర్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ అండ్ ఫాదర్స్ డే స్పెషల్ సేమియా అనేది చేస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత నెయ్యి 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసి సేమియా అనేది దోరగా వేపాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా ఎలా వేపాలో చూసేయండి. సండే స్పెషల్ అండ్ ఫాదర్స్ డే స్పెషల్ మా హస్బెండ్కి వచ్చేసి సేమియా అంటే చాలా ఇష్టం. సో నేను సేమియా చేద్దామని ప్రిపేర్ అయ్యాను, అలాగే స్టార్ట్ చేశాను. కాబట్టి ఈ సేమియా అనేది గీ అనేది యాడ్ చేసి స్లో మంట పైన దగ్గరుండి మంచిగా గోల్డెన్ రంగు వచ్చేదాకా వేపుకోవాలి. అలా వేపుతుంటుంటే ఆ చిట్టి శ్రేయాను వచ్చేస్తున్నాడు. చూసేయండి. నేను కూడా చేస్తా అంటున్నాడు. నేనేమో హాయ్ చెప్పమని చెప్పిన. ఎంత క్యూట్గా చెప్పాడో కదండి. మనం సేమియా చూసినట్లయితే దగ్గర వేగిపోయింది. ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సేమియా కూడా దాదాపు ఆల్మోస్ట్గా మనకు గోల్డెన్ రంగులో వచ్చింది. కాబట్టి ఇంకొక 1 minute ఆర్ 2 minutes ఇంకొంచెం గోల్డెన్ రంగు వచ్చేసే వరకు వేపుకుందాము. చూడండి, ఫైనల్గా అయితే బాగా అయితే వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. మా సిస్టర్ చూడండి ఎలా సేమియా చూపిస్తుందో. ఆఫ్ చేసింది, పక్కకైతే పెట్టేసుకుంది. మళ్ళీ అదే స్టవ్ పైన ఫస్ట్ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, డైరెక్ట్ గిన్నె పెట్టిన తర్వాత పాలు పోయకండి, ఎందుకంటే అవి మాడిపోయిన స్మెల్ అనేది వస్తుంది. నేనైతే ఎప్పుడు చేసినా కొన్ని వాటర్ అనేది పోస్తానన్నమాట. అది ఎన్ని వాటర్ అయినా పర్లేదు, కాకపోతే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఏంటంటే గిన్నె అనేది పాలు పోసినప్పుడు మాడిపోయిన వాసన రాకుండా కొంచెం బాగుంటుంది అనేసి నేనైతే కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఈ వాటర్ ఏంటంటే బాగా మసిలిన తర్వాత నేను పాలు యాడ్ చేస్తాను. నేనైతే ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను కాబట్టి అందులో ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తా. ఎందుకంటే సేమియా ఎక్కువై పాలు తక్కువైపోతే సేమియా అనేది టేస్ట్ అనేది అనిపించదు నాకైతే. కాబట్టి కొంచెం పాలు ఉండేటట్టు చూసుకుంటాను. ఇంకోటి ఏంటంటే, ఈ పాలు మసిలేటప్పుడే మీరు ఏం చేయాలి అంటే కొన్ని పాలు అనేది ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. ఆ గిన్నెలో ఎందుకు అని అంటే, ఎప్పుడైతే మనము సేమియా అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్కి చాలా వరకు అయితే మొత్తము గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా ఏంటంటే, మనం కాచి చల్లార్చిన పాలు అనేవి సేమియా అయిపోయిన తర్వాత యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం మిల్క్ అనేది అందులో ఉంటాయి, గట్టి పడకుండా హెల్ప్ అవుతుంది. సో మిల్క్ అయితే యాడ్ చేశాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత షుగర్ అనేది కూడా అప్పుడే యాడ్ చేయకండి. ఎందుకు అని అంటే, షుగర్ ఎమ్మటే యాడ్ చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ అనేది షుగర్ బాగా మసిలిపోయి తీపి అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. కాబట్టి నేను పాలతో పాటు ఎమ్మటే చక్కెర మాత్రం వేయను. పాలు మసిలిన తర్వాత అందులోకి నేను ఒక 2-3 యాలకులు తీసుకొని అనేది దంచి అవి యాడ్ చేసిన తర్వాత పాలు మసిలిన తర్వాత నేను షుగర్ అనేది యాడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే నేను 2-3 యాలకులు అనేవి తీసుకుంటున్నాను ఫర్ టేస్ట్ కోసం. ఇలాచీలు వేసిన ఒక స్వీట్ అంటే మనకు ఇలాచీ గుర్తుకొస్తుంది, స్వీట్నెస్, పైగా స్మెల్ అనేది అది బాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, పాలు బాగా మసలపెట్టే కొద్దీ మనకు సేమియా టేస్ట్ మారుతుంది. పైగా ఏంటోనండి, నాకు మాత్రం కొంచెం కష్టంగా ఉంది యూట్యూబ్ వాయిస్ ఓవర్ ఇవ్వడము. ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉందో లేదో కూడా అర్థమైతే లేదు. కాకపోతే కాసేపు నవ్వుకోండి, నేను చెప్పి నా వాయిస్ ఓవర్ విని.
అంతలోపు ఏంటంటే మనకు పాలు కూడా బాగా మసిలిపోయాయి. సో వీ హ్యావ్ టు యాడ్, నేను మాత్రం ఇప్పుడు వా పాలు మసిలిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే షుగర్ యాడ్ చేస్తాను. నేనైతే ఒక 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది వాడుతున్నాను. డిపెండ్స్ అపాన్ మన యొక్క స్వీట్నెస్. అంటే తినే వాళ్ళు ఉంటే ఒక 6 వరకు వేసుకోండి, లేదు కొంచెం తక్కువ వాడదాము అనుకుంటే 5 వేసుకోండి. ఇంకోటి నాకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలనిపిస్తుంది. లాస్ట్ టైం బెల్లంతో నేను సేమియా చేద్దామని అనుకున్నాను, కానీ అది తీరా అయ్యేసరికి పాలు విరిగిపోవడం జరిగింది. నాకు అప్పటి నుంచి బెల్లంతో సేమియా చేయడం అంటే నాకు చాలా అంటే చాలా భయం వేసింది. తినాలన్న ఇంట్రెస్ట్ కూడా కాస్త పోతుంది అన్నమాట. సేమియా మీద ఇంట్రెస్ట్ అనేది కూడా పోతుంది. చూడండి పాలు మసిలిపోయినాయి, స్మెల్ కూడా అరోమా స్మెల్, స్వీట్నెస్ స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏంటంటే మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో పక్కకి ఆ యొక్క సేమియా అనేది యాడ్ చేస్తున్నాను. వేస్తూ కలపండి, కలిపితేనే మనకు కొంచెం ఫ్రీ అవుతుంది. మనం అలా వేసి పక్కకు జరిగినాం అనుకోండి గడ్డ కట్టేస్తుంది, తినకుండా అయిపోతాం. చూడండి ఇలా వేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్కి బాగా అంటే బాగా ఉడుకుతుంది. ఫైనల్గా వచ్చేసి మన సేమియా రెడీ అయిపోయింది. మీరు చూడాలనుకుంటే చూసేయండి. 3-4 మినిట్స్కి సేమియా అనేది రెడీ అయిపోయింది. చూడండి కుక్ అయిపోయింది. నేను చెప్పినట్టే కొన్ని పాలు వరకు ఉన్నాయి, ఏవైతే ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. మా సిస్టర్ చూపిస్తుంది. ఓకే, లెట్స్ టేస్టింగ్. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఎలా వచ్చిందో ఏంటో చెప్పండి. ఇంకేమైనా రెసిపీస్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, నా వల్ల అయినంతవరకు చేస్తాను. ఇంకో నేను ఇక్కడ పాలు అనేది యాడ్ చేసిన, మనకు సేమియా అనేది చిక్కగా దగ్గర కాకుండా నేను యాడ్ చేశాను. ఓకే, బాయ్.